ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ ఆయము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, చదవబడినటువంటి లేఖన భాగంలో స్పష్టంగా అర్థమవుతున్న మాట ఏంటంటే, యుద్ధము చేయకుండానే యెహోషువ సమస్త రాజులను అందరినీ వారి దేశములన్నిటినీ ఒక్క దెబ్బతో పట్టుకొనెను అని. ఇది సాధ్యమా అంటే కంప్లీట్గా అసాధ్యము. ఎందుకంటే యెహోషువ ఒక రాజు కాదు. ఆయనకు యుద్ధము తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే, దేవుడు తనకు పాటించమని చెప్పటమంటే మాటలు. మొదటి అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంటుంది ఆ మాటలు అవన్నీ కూడా. చదువుదాం ఆ మాటలు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడయ్యుండును. ప్రియ దైవజనమా, ఈ మాటలు దేవుడి ద్వారా యెహోషువకు తెలియజేయబడ్డాయి. ఈ మాటల ప్రకారంగా తన విశ్వాసపు జీవితమును కుడికి కానీ ఎడమకు కానీ తిప్పకుండా మోషే ద్వారా తనకి ఏదైతే ఆజ్ఞలు అందించబడి ఉన్నావో వాటిని బోధిస్తూ వాటి ప్రకారంగా జీవిస్తూ తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ తన ముందుకు సాగేటువంటి క్రమంలో ఎంతో వ్యతిరేకతలు, యోర్దాను నది రావడము, ఐగుప్తు దేశము, ఎరుకో ప్రాకారములు యుద్ధము చేయకుండా నా ప్రాకారమును కూలిపోవడము, ఏది కూడా సహాయ పరికరము లేకుండానే యోర్దాను నది చీలిపోవడము, దాని గుండా ప్రజలందరూ కూడా రావడము, అనేకమైనటువంటి దేశములను రాజులను ఒక దెబ్బతో హతము చేయడము, ఇవన్నీ కూడా యెహోషువ పొందుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, తాను ఏదైతే దేవుని చేత ఆజ్ఞలను అందుకున్నాడో వాటి ప్రకారము జీవిస్తూ ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఆయన ఎదిరించలేనటువంటి భారము, రాజులు, యుద్ధములు ఆయన మీదికి ఎదురుగా దండెత్తి వచ్చినా కూడా తాను భయపడక జడియక ధైర్యము కలిగి ఉన్నది దేని బట్టంటే, తనకంటే ముందు నడిచినటువంటి నాయకుడు మోషేను దేవుడు ఏ రీతిగా నడిపించి ఉన్నాడో, తాను ఉన్నప్పుడు దేవుడు ఏ బలమైన కార్యము జరిగించి ఉన్నాడో ఆ దేవుని శక్తి యెహోషువకు తెలుసు కాబట్టి ఆయన జడియలేదండి, భయపడలేదండి. రాజులందరూ కూడా యుద్ధ భూమిలో ప్రావీణ్యులందరూ కూడా, కానీ యెహోషువకు అది ఏది కూడా తెలియదు. ఆయన బానిసత్వంలో బ్రతికాడు, మోటు పనిలో బ్రతికాడు ఆయన. కానీ దేవుడు రాజ్యములను ఒక దెబ్బతో పట్టుకుంటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు ఉండేటువంటి పరిస్థితిలో నీకు వ్యతిరేకంగా నీకంటే అనుభవజ్ఞులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, బుద్ధిమంతులు,
తెలివి కల వారు అన్ని రకాలుగా ముందుకు పోవచ్చు. నీకు ఏ జ్ఞానం లేకపోవచ్చు. వెనుకబడిన స్థితిలో నీవుండొచ్చు. కానీ దేవుడు నీ పక్షంన ఉన్నప్పుడు వాళ్ళందరిని ఒక్క దెబ్బతో కొట్టిపడేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు సాధించలేని ప్రతి కార్యం కూడా నువ్వు చిటికలో సాధించేస్తావు. అది దేవుడు చూపేటువంటి మహాకృప. ఎవరికి ఆ కృప అంటే ఈరోజు ఇక వాగ్దానం వింటున్న నీకు. ఆనాడు ఆ మాటలు విన్నటువంటి యెహోషువకు దేవుడు సెలవిచ్చినట్లుగా కుడికి గాని, ఎడమకు గాని త్రొట్టిల్లకుండా విశ్వాసమును కాపాడుకున్నాడు. భయభక్తులు నిలుపుకున్నాడు. వాక్య ప్రకారంగా జీవించాడు. అదే మాటలను ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. దేవుని యందు నమ్మిక ఉంచి బలంగా ముందుకు సాగాడు. బలమైన కార్యములు పొందుకున్నాడు. అయితే ప్రియ దైవజనమే, ఈరోజు ఈ మాటలు నీకెందుకు చెప్పబడతా ఉన్నాయి అంటే, నీకంటే జ్ఞానవంతులు తమ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారేమో. ఇల్లు అంటే బయటికి కనిపించేటి ఇల్లు కాదు. ఆత్మీయటువంటి కుటుంబము. తన కుటుంబమును కట్టుకుంటున్నారేమో ప్రార్థనా జీవితము ద్వారా. ధనము ద్వారా మంచి గృహములు కట్టుకుంటా ఉన్నారేమో. తెలివి బుద్ధి చేత తమ భర్తలను కట్టుకుంటున్నారేమో. లోకపరమైనటువంటి మంచి మెప్పును ఘనతను వారు పొందుకుంటా ఉన్నారేమో. ఇక చూసుకుంటూ పోతే రక్షణలు వారందరూ కూడా నానా రకాలుగా సంపాదించుకుంటూ వాళ్ళు త్వరగా అభివృద్ధి చెందుతా ఉంటే వారిని చూసి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. చక్కని జ్ఞానం కలిగి అనేకులు పై స్థాయిలో వెళ్తా ఉంటే, అయ్యో నా పిల్లలు ఎందుకు ఈ రీతిగా చదువుకోవడం లేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నావేమో. అందరికీ త్వరగా వివాహాలు అయిపోతూ ఉన్నాయి, కానీ నాకు కుమార్తెకు మాత్రము ఇంకొన్ని వివాహాలు రావడం లేదని చింతిస్తూ ఉన్నాయేమో. నిన్న మొన్న చేసుకున్న వారికి, వివాహము అయిపోయిన వారికి ఎంబడే గర్భఫలము కలుగుతూ ఉన్నాయి, కానీ నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది, ఇన్ని మాసములు అవుతా ఉన్నది, నాకు ఇంకొన్ని గర్భఫలం తెరవబడటం లేదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కుటుంబం విషయంలో, భర్త విషయంలో, బిడ్డల విషయంలో, మ్యారేజ్ విషయంలో, కోర్టు కేసుల విషయంలో, గర్భఫలముల విషయంలో, ఇలా ప్రతి విషయంలో నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు ఎవరు అంటే ఒక యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యెహోషువ దేవుడి మాటలు విని ఏ రీతికైతే ఒకే దెబ్బతో రాజ్యములన్నీ కూడా పడగొట్టి ఉన్నాడో, నువ్వు ఒకే ఒక దెబ్బతో నీకంటే ముందు పై స్థాయిలకు వెళ్ళిన వారందరికంటే గొప్ప స్థాయిలో నువ్వు ఉండబోతా ఉన్నావు. దేనికి మహిమ కలుగునుగాక. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గర్భఫలం విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు. ప్రియ దైవజనమే, ఈరోజు నువ్వు ఏదైతే ఫేస్ చేస్తా ఉన్నావో, ఫేస్ చేసే దాని కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారన్ని రకాలుగా నీకంటే ముందు త్వరగా వెళ్ళిపోయాలి కావచ్చు, కానీ నువ్వు ఒక్క దెబ్బతో మొత్తం స్మాష్ చేయబడబోతా ఉన్నావు. దేనికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆ సీన్‌ని ఊహించుకుంటేనే ఎంత రాజసం అవపడుతుంది. దేవుని శక్తి ఏంటిదో స్పష్టంగా కనబడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, నీకు దేవుడిచ్చేది శ్రేష్టంగా ఉంటది. ముందుగా వివాహమైన వారందరూ కూడా ఒక చక్కని భర్తను పొందుకోలేరేమో కావచ్చు వాళ్ళు, కానీ నీకు మాత్రము నిన్ను ప్రేమించే భర్తగా నీకు వస్తాడు. నిన్ను ప్రేమించే భార్యగా, దేవుని ప్రేమ కలిగినటువంటి ఒక మంచి కుటుంబ వ్యవస్థ నిర్మించబడబోతా ఉన్నది. నమ్మిక ఉంచు. గర్భఫలం విషయంలో కూడా శ్రేష్టమైన బహుమానం దేవునికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఉన్నతమైనటువంటి బహుమానం ప్రభునికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నీకు ఆలస్యం వెనకాల అద్భుతం దాగబడి ఉంటుంది. నీ కొరకు అద్భుతం దాగబడింది ముందున్న కాలంలో. దేవునికి మహిమ కలుగునుగాక. కోర్టు కేసులు అలాగే, కుటుంబ వ్యవస్థలో అలాగే, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా అంతే. ఇంకొందరు పిల్లలు చదువు రావడం లేదని భయంతో, భీతితో ఉన్న చదువును బంద్ చేస్తూ ఉంటారు. అయితే యెహోషువ ఆ పని చేయలేదు. నాకు యుద్ధం రాదని బంద్ చేయలేదు యుద్ధాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చదువు నీది కాదమ్మా. చదువు నీది కాదు. చదువు దేవుడిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవా, నిన్ను మించిన జ్ఞానం ఇంకెక్కడిదయ్యా ఈ లోకంలో? నిన్ను మించిన జ్ఞానం ఈ లోకంలో ఎక్కడిది? మనుషులకు అందరికీ కూడా నీవిచ్చిన జ్ఞానమే కదా. ఆ జ్ఞానము
నాకివ్వు ప్రభువా. యాకోబు పత్రికలో చక్కగా మాట్లాడతాడు. మీలో జ్ఞానము ఎవరికైనా కొదుగుండిన ఎడల అతడు అడుగవలెను. అడుగువాడు సందేహింపక అడగవలెను అంటా ఉన్నాడు మరల. సందేహపడొద్దు. ఇక్కడ యెహోషువ సందేహపడలేదు. దేవుడు యుద్ధం జరిగిస్తా ఉన్నాడక్కడ. సందేహపడలే. అద్భుతంగా రాజ్యాలను కూడా పట్టుకున్నాడాయన. ఈరోజు నువ్వు చదువు మొత్తం పట్టుకొనబోతా ఉన్నావు. యుద్ధము చేయకుండానే, చదవకుండానే సర్వలోక జ్ఞానము మించినటువంటి జ్ఞానము, మహాజ్ఞానము మించిన మహాజ్ఞానము నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతా ఉన్నాడు. చదువు లేకుండానే, కాలేజీకి వెళ్ళకుండానే, పాఠములు వినకుండానే అద్భుతమైన జ్ఞానమును, వివేచనను ప్రభువు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ధైర్యము కలిగి అవిశ్వాసము కాక విశ్వాసపూరితంగా నువ్వు ముందుకు సాగుతున్నట్లయితే ప్రభువు నీ పట్ల నిశ్చయంగా ఒక గొప్ప కార్యము చేయబోతాను. నీకంటే ముందు వెళ్ళిన నీకు స్నేహితులందరూ కూడా ఒక్క దెబ్బతో, కేవలం ఒకే ఒక్క దెబ్బతో స్మాష్ కాబోతాను. వారందరూ కూడా ఆశ్చర్యపడి నేను చూస్తూ ఉన్నారు. వారు వెనుకబడిపోయి ఉన్నారు, నువ్వు ముందుకు సాగి ఉన్నావు. అదే రేపటి దినమున జరగబోయే మహాకార్యము. ప్రియ దైవజనమ, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో కూడా ఇదే జరగబోతాను. మీకంటే ముందు పోయిన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక్క దెబ్బ కొట్టినప్పుడు వారు ఆగిపోతారు. మీరు వారికంటే 10 రెట్లుగా ముందుకు దూసుకొని పోబోతారు. ఎందుకు అనగా దేవుడు మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. కానీ మీరు చేయవలసిన పనల్లా ప్రభువు మీకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నమ్మకంగా కుడికి కానీ ఎడమకు కానీ విశ్వాస జీవితంలో తొట్టిల్లకుండా నమ్మకమైన జీవితం జీవిస్తూ మీకు పిల్లలకు ఆ మాటలు బోధించుకుంటూ ఎప్పటికప్పుడు మీకు విశ్వాస జీవితం కట్టుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు నిశ్చయంగా అట్టి గతి రానే వచ్చును. ఆమేన్. ఇటు వాగ్దానం దేవుడు అందరి జీవితంలో ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాతో సూటిగా, స్పష్టంగా, అద్భుత రీతిగా తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. వందములే. అవునయ్యా, ఈ యెహోషువ మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రభు ఆ వాగ్దానాల ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా తాను నడిచినప్పుడు యుద్ధము చేయకుండానే ప్రభువా సహాయ పరికరములు ఏది లేకుండానే యోర్ధాను నది చీల్చివేయబడింది. ఎరుకో ప్రాకారములు కూలిపోయినాయి. తండ్రి నీకు స్తోత్రం. యుద్ధములు చేయకుండానే నా ప్రభు రాజులు ప్రభువా, దేశంలో ప్రభువా, రాజ్యములు పట్టబడ్డాయి తండ్రి ఒకే దెబ్బ చేత నా ప్రభు. దానికి కారణం ప్రభువా, నీవు నీ ప్రజల పక్షాన యుద్ధం చేయుచున్నావని నీ లేఖనం సెలవిస్తున్న రీతిగా నా ప్రభు ఈరోజు నా పరిస్థితితో నీవు యుద్ధము చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా ప్రభువా. నా పరిస్థితులను యుద్ధము చేయండి తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రభా. ఇది కూడా నేను నమ్ముతున్నాను ప్రభా. ఇది మొదలుకొని నీ వాగ్దానం పట్టుకొని ప్రభా, నీ ఆజ్ఞలను పట్టుకుని ప్రభా, నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాను ప్రభా. గడిచిన కాలమంతా కూడా నా తండ్రి కుడికి ఎడమకు తిరుపుకుంటున్నా తండ్రి. నా జీవితంలో నేనే కోల్పోయినాను, కానీ యెహోషువ అయితే ఆ రీతిగా చేయలేదయ్యా. తన జీవితాన్ని కుడికి కానీ ఎడమ కానీ త్రిప్పుకొనక అవిశ్వాసమునకు తెచ్చుకొనక పూర్తిగా వండుకుంటున్నా తండ్రి. తనకంటే జ్ఞానవంతులు అన్ని విధాలుగా నా ప్రభా సకల విద్యను అభ్యసించిన రాజులను సైతం ప్రభువా వారు ముందొచ్చినప్పుడు తాను భయపడక నా ప్రభు నేను విశ్వాసం ఉంచినప్పుడు తండ్రి 10 మంది రాజులను సైతం నా తండ్రి ఒకే దెబ్బ చేత హతం చేసిన మహాదేవుడు తండ్రి వందములయ్య. ఇదిగ ప్రభు నాకంటే ముందు వెళ్ళిన నాకు స్నేహితులు కూడా నా తండ్రి, మా బంధువర్గం కూడా, నా ఇరుగు పొరుగు వారందరూ కూడా నా తండ్రి మమ్మల్ని బలహీనంగా ఎంచుతున్నారు ప్రభా. కానీ నీవు మా పక్షాన మేము నమ్ముతుంటున్నా ప్రభా. ఈ వాగ్దానము ద్వారా నిత్యంగా మాకు అట్టి గతే రానే వచ్చునని మేము నమ్ముతూ విశ్వాసపూర్వకంగా ముందుకు సాగుతుంటున్నా ప్రభు. ఆయనకి స్తోత్రం తండ్రి. అవునయ్యా, ఇక వాగ్దానం వినుకుంటున్నా ప్రభు. ఎంతమంది ఇక ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నా తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా తండ్రి వారి వ్యక్తిగత జీవితాల ప్రభు ఇట్టి అద్భుతములు జరిగించబడును గాక. నీ దాసులుగా ప్రార్థిస్తుంటాను. ప్రతి మీద బంధకములను పెంచవలసిందిగా ప్రార్థిస్తుంటాను. విశ్వాస యొక్క కట్లను నాటుతున్నాము తండ్రి. నీకు వందము తలా చేసిన ప్రభు. కృపతో నీవే నింపండి తండ్రి. విశ్వాసపూర్తులుగా నా ప్రభు ఉంటూ యెహోషువ పొందుకున్న ప్రతి అద్భుతం నా ప్రభు పొందుకుంటూ సహాయం నేర్చని గర్భవిషయంలో మీరు మార్గం తెరవండి. గర్భము తెరిచే దేవుడు కనుక నా తన గర్భం తెరవండి తండ్రి. గర్భిణుల స్త్రీలను తన జ్ఞాపకం చేసుకోండి తండ్రికి స్తోత్రం. మంచి నార్మల్ డెలివరీ అనుగ్రహించండి ప్రభునికి స్తోత్రం. వివాహం కాని వారి జ్ఞాపకం చేసుకునే ప్రభు మంచి వివాహ సంబంధములు తండ్రి
నీవే అనుగ్రహించి మహిమ పొందవలసిందిగా ప్రభా, నీకు వందనాలు. తల్లిదండ్రులైతే నా ప్రభా బిడ్డలకు భవిష్యత్తుల గురించి నా ప్రభా ఎంతో కన్నీరు కారుస్తున్నా ప్రభా, ఉపవాసం ఉంటూ గోజాడుతున్నా తండ్రి నానా యాచన చేస్తున్నా ప్రభా తండ్రి. ఏ తల్లి అయితే నా ప్రభా తన ఏక తల్లిదండ్రులైతే నా ప్రభా నీ వైపు చూస్తూ ప్రభువా నా బిడ్డ భవిష్యత్తు ఇదయ్యా, నా కుమార్తె భవిష్యత్తు ఇదయ్యా అని చెప్పేసి రోదిస్తున్నారు. ప్రతి రోదనతో కూడిన ప్రార్థన విజ్ఞాపన నా ప్రభా నీవు ఆలకించే ప్రభా నీకు ప్రజలకు నా అతని జవాబిచ్చే దేవుడు అని ఉన్నవాడు అనవాడు అని తండ్రి. ఇగో తల్లిదండ్రులు మనిషిని కూడా నేను మనవని దేవుడు అని తండ్రి. ఇదిగో చూడుము నా అరచేతులు చెక్కి ఉన్న నాకు వాగ్దాన ప్రకారంగా నా తండ్రి కుమార్తె ప్రార్థన ప్రభు నీవు ఆలకించి గొప్ప కార్యం జరిగించాల్సిన ప్రార్థన చేయటం ప్రభు నీకు వందములుగా. తను ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రభా ఎగ్జామ్స్ అంతట్లో కూడా అతని నీ కృపను తోడు దయచండి. భయమును భీతిని వణుకును ప్రభా తొలగించి వేసి ప్రభా కృపను క్షేమమును విస్తరింపజేయాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభా నీ గొప్ప మేలు చేత ప్రభా నీవే నీ కోర్టు కేసుల వారు విడిపించండి. అద్భుతమైన కార్యం జరిగించిన ప్రభు ఈ పరిచయకుడిని అతన్ని నీవు ఎత్తిపట్టి మహిమ పొందగలను ఆరోపిస్తూ ఇటు ప్రార్థనలు యావత్తు కూడా అతన్ని నీ హస్తాలకి అప్పయ్యకుంటూ తండ్రి యేసుని పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.